హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్లకి లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటు పొడుకుక్కు. ఇది ఫుల్ వీడియో అయితే వచ్చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. క్లీనింగ్ ప్రాసెస్ అన్నీ ఉంటుంది. షార్ట్లో అయితే మీకు కర్రీ ఎలా వండుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని అది కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేయించుకొని తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసుకొని గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. పొడుకుక్కు కూరకి అయితే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయి కాబట్టి కొంచెం గుండుగా కట్ చేసి వేయించేసుకోండి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసుకొని వేసుకొని ఉల్లిపాయలు పేస్ట్ పూర్తిగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఎర్రపాయలు పూర్తిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న 2 టమాటా ముక్కలను గుండకు కట్ చేసి వేసేసుకోండి. వాటిని కూడా వేసుకున్నాక టమాటా ముక్కలని పూర్తిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పొడకొక్కనైతే ఇందులో వేసేసుకోవాలి. అదేంటి ఇప్పుడు పొడకొక్కు అని అనుకోవచ్చు. ఇదైతే మనం పొలాల్లో అంటే దొరికే నాటు పొడకు ఎక్కానండి. దసరా ముందు అయితే దొరుకుతుంది కదా, మన వర్షం పడడం వల్ల మా నాన్నకైతే దొరికింది. అది తీసుకొచ్చి ఫుల్ క్లీనింగ్ ఎలా చేసేసుకోవాలి అని అనేసి వచ్చి ఫుల్ వీడియో చేశాను. మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. అయితే ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. ఇక్కడ కల్లుప్పు అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకున్నట్లయితే చూసారు కదా, వాటర్ అయితే ఇలా కుట్టిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ వాటర్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగానే మసాలాలు ఏమీ వేయొద్దు. కొంచెం దగ్గర పడిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించినట్టు దగ్గర పడిన తర్వాత కారం అలాగే గరం మసాలా, ధనియాల మసాలా వేసేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకొని ఇంకొంచెం దగ్గరగా వేయించేసుకుంటే మనకి పొడకొక్కు కూర అయితే రెడీ అయిపోతుంది. మీరు ఏ స్టైల్లో చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేను కూడా ఈసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీతో షేర్ చేసుకుంటాను. ఇంతకీ మీకు దసరా ముందు ఇలాగా దసరా పొడకొక్కు అయితే దొరికిందా లేదా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.